హలో గైస్, నేను మీ ఆర్కే. వెల్కమ్ టు ఆర్కే ఆర్మీ ఫిట్నెస్ క్లబ్. చాలామందికి నేను ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నా. మజిల్ స్ట్రెంథనింగ్ అంటే మజిల్ అంటే బోన్స్, యాంకిల్ కానీ నీ పెయిన్ కావచ్చు, స్ట్రెంథనింగ్ అలా మీరు చాలా లాంగ్ చేస్తారు, 40 కిలోమీటర్లు 50 కిలోమీటర్లు దాదాపు చాలా ఇయర్స్ నుంచి వరకు వెళ్తున్నారు. అంత స్ట్రాంగ్గా ఉండడానికి కారణం ఏంటి అని అడుగుతున్నారు. సో నేను స్ట్రెంథనింగ్ బాగా చేసుకుంటా. ప్రజెంట్ ఇప్పుడు నాకు ఫీవర్ వచ్చింది, అయినా కానీ మనం యాంకిల్ కావచ్చు, నీ పెయిన్ కానీ స్ట్రెంథనింగ్ ఎట్లా చేస్తాం ఏంటి అనేది చూపిస్తాం. మనం రూమ్లో ఉండి హోమ్ వర్కౌట్ అంటే ఇంట్లో ఉండి రూమ్లో ఉండి ఎక్కడైనా మనం వర్కౌట్స్ చేసుకోవచ్చు. సో దాని గురించే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ప్రజెంట్ ఇప్పుడు మనం రూమ్లో ఉన్నాం కదా. సో ఇప్పుడు మనకు యాంకిల్, మనకు వీడియో తీసేటోళ్ళు ఎవరు లేరు కాబట్టి ఈ యాంకిల్ అనేది మనకు కొంతమందికి ఇది ఫుట్ ఇట్లా పడుతుంది, కొంతమందికి ఇట్లా పడుతుంది. అంటే స్టెబిలిటీగా ఇది పర్ఫెక్ట్ లేకపోవడం, అంటే రన్నింగ్ చేసేటప్పుడు మనకు యాక్షన్ పర్ఫెక్ట్ రాకపోవడం. సో ఇప్పుడు మనం ప్రజెంట్ అయితే యాంకిల్ వెయిట్స్ వేసుకున్నాం. ఇది ఒక్కొక్కటి 1 kg ఉంటుంది. ఈ యాంకిల్ వెయిట్స్ అనేది 1 kg ఉంటుంది. ఒక యాంకిల్ వెయిట్ మనం వేసుకున్నాం ఆల్రెడీ, చూడండి టైట్ చేసేసిన. మన ఫుట్కి వేయాలి, ఫ్రంట్ సైడ్ వేసుకోవాలి. సో మనం ఇది కూడా వేసుకుందాం. సో మనమైతే యాంకిల్ వెయిట్స్ వేసుకున్నాం. మనం కూర్చున్న దగ్గర నేను ఒక టబ్ పైన కూర్చున్న దగ్గర మనం కొద్దిగా హైట్ లేపాలి. హైట్ లేపేసి ఒకసారి చూడండి, ఇదిగోండి మనం కిందికి వెళ్ళాం. ఫుట్ని కిందికి తీసుకుపోయి స్ట్రెంత్ స్ట్రేట్ ఫార్వర్డ్ ఉండాలి. చూస్తున్నారు కదా, ఇట్లా రెపిటేషన్స్ అంటే దాదాపు ఇప్పుడు 2 kg బరువుని నేను లేపుతున్నాను. చూస్తున్నారు కదా. సో మనకు పైన కట్టుకున్న యాంకిల్ వెయిట్ మనకు జారుతుంది. సో మనం చూడొచ్చు మనం ఫుట్కి యాంకిల్ వెయిట్ ఎట్లా పట్టుకున్నాం అనేది. చూడండి, ఇదిగోండి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19. సో ఇట్లా మనం కంటిన్యూగా చేసుకోవాలి. చూస్తున్నారు కదా. సో మనకి యాంకిల్ ఎక్సర్సైజ్ అంటే యాంకిల్ స్ట్రెంథనింగ్. మనం ఇక్కడ చూసుకున్నాం, దీని బేస్ నేను తీసుకుని ఇట్లా రూమ్లో ఉన్నా కాబట్టి కొద్దిగా ఫీవర్ వచ్చింది మనకు. చూస్తున్నారు కదా. ఓకే, సో ఇది అన్నట్టు చూస్తున్నారు కదా. కట్టుకునే విధానం కూడా మనం చూడొచ్చు. చూస్తున్నారు కదా, యాంకిల్ కిందికి పైకి, కిందికి పైకి, కిందికి పైకి. చూస్తున్నారు కదా. సో ఇట్లా చేసుకోవడం వల్ల యాంకిల్ స్ట్రెంత్ అయిపోతుంది, మనకు యాంకిల్ పెయిన్ అయితే రాదు. ఫుట్ అనేది స్ట్రేట్ ఫార్వర్డ్ పడుతుంది, మేజర్గా మనకు ఇంజురీస్ అవ్వవు. సో సింపుల్ టెక్నిక్. నేను ఎప్పుడే కానీ రూమ్లో ఇట్లా చేసుకుంటా. టైర్డ్ అయిపోతుంటుంది లెగ్. 100 వేయలేరు కానీ ఒక 50 వేసి ఇట్లా కింద పెట్టుకొని కొద్దిగా లెగ్స్ మంచిగా ఫ్రీ చేసుకొని, ఒకవేళ ఇబ్బంది అయితే ఇది ఇప్పేసుకొని యాంకిల్ వెయిట్స్ లేకపోతే మీకు ఏదైనా ఒక ఇటుక పిల్ల పైన కట్టుకొని తాడు కట్టుకొని కూడా చేసుకోవచ్చు. ఈజీగా చెప్పాలంటే, విలేజ్ భాషలో చెప్పాలంటే ఇట్లా. సో అర్థమైంది కదా. నా దగ్గర యాంకిల్ వెయిట్స్ ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క యాంకిల్ వెయిట్ వచ్చేసి కేజీ. 2 యాంకిల్ వెయిట్స్ వేసుకున్నాను నేను. సో 2 kg బరువు. మళ్ళీ ఒక 20 seconds రెస్ట్ తీసుకొని కంటిన్యూ ఒక 50. ఇట్లా మీరు కంటిన్యూగా ఒక పైకి లేపాలి ఖచ్చితంగా. ఫుట్ అనేది పైకి లేపాలి. ఇట్లా పైకి కిందికి పోతుంది, కిందికి పోయినప్పుడు కిందికి అనాలి, మళ్ళీ పైకి. అర్థమైందా. సో అక్కడిక్కడ షేక్ ఇట్లా షేక్ చేయొద్దు, స్ట్రేట్ ఫార్వర్డ్. ఇక ఇట్లా
లేపేటప్పుడు కూడా పైకి ఆకాశాన్ని చూడాలి, ఫుట్ కిందికి భూమిని చూడాలి. సో ఇట్లా సింపుల్ అన్నట్టు. సో ఇది గాయస్, మనం యాంకిల్ స్ట్రెంథనింగ్ చేసుకోవాలనుకుంటే ఇది 100% ఫాలో అండి. 100% మీకు 1 వీక్లోనే మీకు రిజల్ట్ తెలుస్తుంది. రోజుకి దాదాపుగా ఒక 250 నుంచి 300 మధ్యలో చేసుకోండి. చాలా మంచి ఫిట్నెస్ ఉంటుంది. బోత్ లెగ్స్, ఇక్కడ ఫస్ట్ 50 చేసిన తర్వాత ఇక్కడ ఈ లెగ్, రెండవ లెగ్, తర్వాత ఇక్కడ అయిపోయిన తర్వాత 2 లెగ్స్ అయిపోయిన తర్వాత ఒక 1 సెట్ అనుకోండి. ఓకేనా? ఈ లెగ్కు ఒక 250, ఇది ఒకటి 250, 500 అన్న. 500 సార్లు చేయాలన్నా అని అనుకుంటారు. సక్సెస్ ఉత్తగానే ఎవరికి రాదు, కష్టపడితేనే వస్తుంది. మనోళ్ళు ఎంతోమంది మెడల్స్ కొట్టున్నారు చూడొచ్చు కదా. సో ఇది అంత ఈజీ కాదు, చేయాలి ఖచ్చితంగా. సక్సెస్ కావాలంటే కష్టపడాల్సిందే. థ్యాంక్ యూ వెరీ మచ్, లవ్ యూ అందరికీ. అండ్ జై జవాన్ జై కిసాన్.